హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట విహారం విత్ దేవి. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పొటాటో క్రిస్పీ బైట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా బ్రెడ్ మీద వాటర్ పోసుకొని బ్రెడ్ని మెత్తగా అయ్యేలా చేసుకొని తర్వాత వాటర్ని బాగా పిండేయాలి. వాటర్ లేకుండా చేసుకొని దానిలో ఉడకబెట్టి తొక్క తీసిన పొటాటోస్ని బాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రెండు కలుపుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని దాని మీద సాల్ట్, ఇంకా కారం, ఇంకా గరం మసాలా వేసుకొని అలానే కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ అయితే దానివల్ల కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది. బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసి మీకు తడి తడిగా ఉన్నట్టు ఏమైనా అనిపిస్తే మళ్ళీ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. దాని తర్వాత మనకి పిండి ఈ ముద్ద చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రావాలి. అలా వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా అడ్జస్ట్ చేసుకొని దీన్ని మీరు కట్ చేసుకోవాలి. మీరు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ ట్రయాంగిల్ కట్ చేసుకోవచ్చు, లేదంటే ట్రయాంగిల్ కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి కట్ చేసిన పీస్ని మళ్ళీ ఇలా అద్దుకుంటూ కొంచెం థిన్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయబోతున్నాం. దానివల్ల కొంచెం లావుగా ఉంటే డీప్ ఫ్రై బాగా అవ్వవు. దీనికోసం ముందుగా పాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పాన్ మొత్తం. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బైట్స్ని అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత బాగా అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ని తర్వాత మూత పెట్టుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే మూత పెట్టుకుంటే లోపల బాగా కుక్ అవుతుంది, తక్కువ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి. తర్వాత లో ఫ్లేమ్లోనే మెయిన్గా మనం కుక్ చేసుకోవాలి. అలా అయితే బాగా కుక్ అవుతాయి. తర్వాత బైట్స్ తీసుకొని తింటే ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.